హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కైన్ మాస్టర్ నుంచి ఒక కొత్త ఎఫెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ ఎఫెక్ట్ ఏంటంటే మన బాడీ నుంచి ఆత్మ అనేది బయటికి వెళ్తే ఎలా ఉంటుందో అలా మనం వీడియో క్రియేట్ చేయొచ్చు ఈ ఎఫెక్ట్ని యూజ్ చేసి. అండ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు తప్పకుండా చివరి దాకా చూడండి. అలాగైతేనే మీకు ఈ ఎఫెక్ట్ గురించి పూర్తిగా ఐడియా వస్తుంది అండ్ మీరు ఇది సొంతంగా చేసుకోగలరు. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. దీనికోసం మనం ఒక యాప్ని ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో ప్లే స్టోర్కి వెళ్ళి అక్కడ కైన్ మాస్టర్ అనే యాప్ ఉంటుంది. ఈ యాప్ అనేది వీడియో ఎడిటింగ్ పనికి వస్తుంది అనమాట. కైన్ మాస్టర్ ఇక్కడ అలా టైప్ చేసి పెట్టాను, నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. సో మీరు ఇన్ కేస్ ఇన్స్టాల్ ఇంతవరకు చేసుకోకుంటే ఇక్కడ ఇన్స్టాల్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేస్తే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కైన్ మాస్టర్ మనం యాప్ని ఓపెన్ చేస్తే ఆ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఉన్న ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తే మనం కొత్త వీడియో క్రియేట్ చేయడానికి. సో ఇక్కడ వచ్చి మన స్క్రీన్ యొక్క రిజల్ సైజ్ ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇది 16:9 సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇది ఇలా ఉంటుంది. ఇక్కడ చూస్తే కదా రైట్ సైడ్లో మీడియా అని ఉంటుంది. మీడియాని క్లిక్ చేసి మన ఎక్కడైతే మన వీడియో ఉంటుందో ఆ వీడియోని బ్రౌజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఈ విధంగా వీడియో అనేది రికార్డ్ చేసుకోవాలి. మొబైల్ పెట్టేసి వెళ్ళి రికార్డ్ చేస్తున్నాడు మా ఫ్రెండ్. ఇలా పడుకోవాలన్నమాట. పడుకొని ఒక 5 to 10 seconds తర్వాత లేచి కూర్చోవాలి. లేచి వెళ్ళినా కూడా ఓకే. ఎలా అంటే పడుకొని లేచి వెళ్ళాలన్నమాట. ఇలా ఈ విధంగా అయితే మనం కరెక్ట్గా ఎఫెక్ట్ని చేయొచ్చు. ఇక్కడ ఇది అవసరం లేదు. పడుకున్నాక పడుకుంటాడు కదా, ఇక్కడ లేస్తున్నాడు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంతా ఇక్కడ కత్తెర గుర్తుంది కదా, కత్తెర గుర్తుని క్లిక్ చేస్తే ఇలా ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ అని ఉంటుంది. సో మన లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియో పార్ట్ని కట్ చేయడానికి ఇది. ఇన్కేస్ రైట్ సైడ్ కట్ చేయాలంటే రైటు. ఇప్పుడు నేను లెఫ్ట్ కట్ చేశాను. ఒకసారి ప్లే చేసి చూద్దాము. ఓకే కదా, చాలు ఇది. సో ఈ వీడియోని కొంచెం ఇలా ముందుకు జరిపేసి ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో థర్డ్ ఆప్షను ఒకటి స్క్రీన్ షాట్ లాగా ఉంది కదా, దీనికన్నా మనం క్లిక్ చేస్తే క్యాప్చర్ అండ్ సేవ్ అని ఉంటుంది అనమాట. ఇది క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉండే ఈ స్టైల్లో ఒక ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది మన గ్యాలరీలో. సో మళ్ళీ ఫస్ట్ నుంచి చూద్దాము. దీనికి ఏం చేయాలంటే మళ్ళీ కొత్త రేషియో తీసుకొని అదే రేషియోలో ఇందాక మనం సేవ్ చేసాం కదా ఆ ఇమేజ్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. క్యాప్చర్లో ఉంటుంది అది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది. ఓకే, అదొక్కటే ఇలా ఉంటుంది అనమాట. మనం ఏ సైజులో కావాలంటే అంత సైజు దీనికి ఇలా పెంచుకుంటూ ఉండొచ్చు, కావాలంటే తగ్గించుకుంటూ ఉండొచ్చు. సో కొద్దిగా పెట్టుకుంటాను. దాని తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకైతే వీడియో వచ్చేసింది ఒక బాడీ పడుకున్నట్లు, ఒక శరీరము. తర్వాత ఇక్కడ లేయర్ అని ఉంది కదా, ఆ లేయర్ అనేది క్లిక్ చేయాలి. చేసి మీడియా వేసి మనం రికార్డ్ చేసుకున్నాం కదా ఆ వీడియోని మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, దీన్ని కరెక్ట్గా ఫుల్ చేసి హ్యాష్టీగా పెట్టేయాలి. అండ్ మన వీడియో ఎక్కడి నుంచి అబ్బాయిలు వేసేంతవరకు వీడియో ఉంటుంది కదా, ఇక్కడ నుంచి కట్ చేసేయాలి. ఇలా దీన్ని గట్టిగా ప్రెస్ చేసి మనం వీడియోని ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇలా అనమాట. దీన్ని కొంచెం ముందు జరుపుతాను. ఒకసారి ప్లే చేసి చూద్దాము. ఇక్కడ ఎఫెక్టు
కరెక్ట్గా అంటే మన కింద ఉండే ఇమేజ్కి ఈ వీడియో కరెక్ట్గా అతుక్కుండేలాగా ఉండాలి. ఓకే, ఇప్పుడు సరిపోయింది చూడండి. ఎటువంటి డిఫరెన్స్ కూడా కనబడట్లేదు. చూడండి, వీడియో ప్లే చేస్తున్నాను. జస్ట్ ఆ బాడీ మీద నుంచి లేచినట్టుంది కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే వీడియో మీద క్లిక్ చేసి కిందికి వస్తే ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ క్రోమా కీని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏముంటుంది, ఆల్ఫా ఒపాసిటీ ఉంది. దీన్ని మనం తగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఒక 50 పెట్టేస్తాము. ఓకే, 50 పెట్టిన తర్వాత ఒకసారి ప్లే చేసి చూద్దాము. చూశారు కదా, ఇక్కడ చూడండి ఒక బాడీ ఉన్నట్లే ఉంది అండ్ బాడీ నుంచి ఆత్మ వెళ్తున్నట్లుంది. ఓకే కదా. అండ్ మీరు దీనికి కావాలంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఒకటి సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఆడియో క్లిక్ చేసి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఫోల్డర్స్, డౌన్లోడ్స్లో వెళ్ళి నేను ఇప్పటికీ జస్ట్ ఒకటి ఇలా పెడతాను అనమాట. సాంగ్ ఒకటి చూద్దాము. సో ఇది ఫ్రెండ్స్ ఈ ట్రిక్ వచ్చి. అండ్ మీకు ఎంతవరకు కావాలో అంతవరకు తీసేసేయండి. ట్రిమ్ రైట్ అండ్ ట్రిమ్ రైట్ ప్లేడ్ చూడండి. కరెక్ట్గా మనకి వీడియో అనేది ఈ వీడియో మీరు ఇది ఫ్రెండ్స్ కావాలంటే ఇలా మీ ఫేస్ మీ బాడీ వచ్చేలాగా చేసి మీరు టిక్టాక్లో అయినా పెట్టుకోవచ్చు అండ్ మీ వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్. అండ్ మీరు ఇలా ఇక్కడ దీన్ని సేవ్ చేసుకోవాలనుకుంటే బ్యాక్ వచ్చి ఇక్కడ క్లిక్ చేసి ఉంటారనుకోండి, ఇక్కడ షేర్ ఉంటుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఇది మనం ప్లే చేసి చూసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చి సేవ్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చి మనం ఈ వీడియోని డూప్లికేట్ వీడియో అంటే ఇంకో వీడియోలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పోర్ట్ అని కొడితే ఆల్రెడీ మన మొబైల్లో సేవ్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి. అండ్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు నచ్చకపోయినా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. దీనివల్ల ఏంటంటే నా నెక్స్ట్ వీడియో ఏమైనా తప్పులు ఉంటే అవి సరిదిద్దుకోగలను. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.